శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 15వ తేదీ 6వ నెల 2027 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. చవితి తిథి మధ్యాహ్నం 2:12 వరకు. తదుపరి పంచమి. శ్రవణ నక్షత్రం రాత్రి 11:46 వరకు. తదుపరి ధనిష్ఠా నక్షత్రం. ఐంద్ర యోగం ఉదయం 11:35 వరకు. తదుపరి వైధృతి యోగం. బాలవకరణం మధ్యాహ్నం 2:12 వరకు. తదుపరి కౌలవకరణం. నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 1:15 నుండి 2:52 వరకు. నేటి దుర్ముహూర్తం 4:54 నుండి 5:45 వరకు. నేటి వర్జ్యం తెల్లవారుజామున 3:43 నుండి 5:19 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఇక ఈనాటి విశేషం మిథున సంక్రమణ ప్రయుక్త షడశీతి పుణ్యకాలం. ఈ రోజున రవి మిథునంలోకి ప్రవేశించేటటువంటి పుణ్యదినం ఈరోజు చేసేటటువంటి నదీ స్నానం, ఆచరించేటటువంటి పితృతర్పణాదులు, చేసేటటువంటి ఏ కొద్దిపాటి దానమైన విశేష ఫలితాన్ని అందజేస్తుంది. అందులో ఆదివారం నాడు సంక్రమణం అనేది చాలా విశేషంగా శాస్త్రంలో చెప్పబడుతున్నటువంటి మాట. గ్రహరాటైనటువంటి సూర్యభగవానుడు అధిష్టానంగా ఉన్నటువంటి వారం ఆదివారం. ఈ ఆదివారం రోజున సంక్రమణం జరగటం అంటే చాలా విశేషం. అటువంటి మిథున సంక్రమణం ఈనాడు. ఇంకొక విశేషం ఏమిటంటే షడశీతి పుణ్యకాలం అన్నారు. 86 విశేషమైనటువంటి యోగాలు మనకి ఈ పుణ్యకాలంలో లభిస్తాయి. ఈ మిథున సంక్రమణ ప్రయుక్త షడశీతి పుణ్యకాలంలో చేసేటటువంటి సముద్ర స్నానం, నదీ స్నానం, చేసేటటువంటి భగవన్నామం, చేసేటటువంటి ఏ కొద్దిపాటి దానమైనా మనకి విశేషమైన ఫలితాలను, జన్మరాహిత్యాన్ని కూడా ప్రసాదిస్తుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఈ సంక్రమణ పుణ్యకాలం నాడు చేసేటటువంటి అభిషేకాదులు, ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా ఏకాదశుల యందు, పౌర్ణమి యందు, రవి సంక్రమణం నాడు ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితం ఉన్నారు. అందులో ఆదివారం ఈ రోజున ఈ షడశీతి పుణ్యకాల ప్రయుక్త మిథున సంక్రమణం నాడు వ్రతాన్ని కనుక చేసినట్లయితే విశేష ఫలితాన్ని అందరూ పొందగలుగుతారు. ముఖ్యంగా గ్రహరాటైనటువంటి సూర్యభగవానుడి ఆరాధన ఏమిటంటే నీకు ఏ స్తోత్రాలు రాకపోయినా పర్వాలా, మన పెద్దలు చెబుతారు తూర్పు తిరిగి నమస్కారం చేయరా అని. తూర్పు తిరిగి నమస్కారం చేయంటే సూర్యుడికి నమస్కారం చేయరా, నీకు సమస్త శుభాలు కలుగుతాయని. ఎందుకంటే ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపపద్యతే అని చెప్పారు. ఆదిత్యుడి కనుక నీవు నమస్కారం చేసినట్లయితే జన్మాంతరాల నుండి వస్తున్నటువంటి నీ దారిద్ర్యం అంతా కూడా తొలగిపోతుంది. దానితోపాటు ఆయన నమస్కార ప్రియోభాను అంటారు. దానితోపాటు ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటారు. తూర్పు తిరిగి నమస్కారం చేస్తే నీకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు. మంచి ఆరోగ్యం ఉంటే నీకు మంచి ఆయుర్దాయం కూడా లభిస్తుంది. ఎందుకంటే గ్రహరాటైనటువంటి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం నీకుంటే మిగిలిన 8 గ్రహాల అనుగ్రహం అనేది ఈ అనుగ్రహాన్ని అనుసరించి వస్తుంది అని చెప్పారు. కాబట్టి తూర్పు తిరిగి నమస్కారం చేయడం వెనకాల ఇన్ని అంతరార్థాలు ఉన్నాయి. అటువంటి నమస్కార ప్రియుడైనటువంటి భానుడికి నిరంతరం కూడా మనం నమస్కరించి ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యభగవానుడి యొక్క దివ్య కృపకు అందరం కూడా పాత్రులవుదాం. శ్రీ సూర్యనారాయణాయ నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య సంపూర్తి జరుగుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలన్నింటి క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ చతుర్థి, ఆదివారం, నక్షత్రం శ్రవణం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో శుక్రుడు, వృషభంలో రవి, మిథునంలో బుధ గురువులు, సింహంలో కుజ కేతువులు, మకరంలో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి.
ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పక విజయ లాభం ఉంటుంది. అయితే అనుక్షణం జాగరూకతతో ఉండి తీరాల్సిందే. వాద వివాదాలకు వచ్చేటువంటి వ్యక్తులు ఎవ్వరూ ఉండే అవకాశం ఏమాత్రమూ లేనేలేదు. అయితే ఏవో పాత విషయాలను ఒకసారి తవ్వుకోవడానికి ప్రయత్నం చేయాలనే ఊహ వస్తుంది. అది ఏమాత్రమూ సరికాదని గుర్తుంచుకుని మౌనంగా ఉండడం మంచిది. బంధువులు మిత్రులు అయినటువంటి వారి రాకపోకలు తప్పక కొనసాగుతూ ఉండే అవకాశం పుష్కలంగా ఉంది. కుటుంబ విషయాల్ని మాత్రం వారికి చేర్చకుండా ఉండడం చాలా చాలా అవసరం. శారీరకమైనటువంటి అనారోగ్యం క్రమంగా పెరుగుతూ ఉండేటటువంటి ధోరణి కనిపిస్తుంది. కాబట్టి మధ్యమ వైద్య పరీక్షని చేయించుకోవడం, అంతేకాక దానికి సంబంధించినటువంటి ఔషధ సేవన చేయడం కూడా అత్యవసరం. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు సూర్య భగవానుడిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం స్పష్టంగా ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎవరితో ఎంత దూరంలో ఉండాలో, ఎవరిని ఎంత దూరంలో ఉంచాలో ఆ విషయాన్ని బాగా జాగ్రత్తగా తెలుసుకుని మాత్రమే ప్రవర్తిస్తారు. ఎవరితోనూ కూడా చనువు తీసుకోరు. చనువుని ఇచ్చి మాట్లాడే సందర్భాలు ఉండవు. ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ పై అధికారులు మరింత బాధ్యతని అప్పచెప్పినటువంటి సందర్భంలో శ్రద్ధతో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారే తప్ప వ్యతిరేకించి విరోధించి మాట్లాడే విధానం ఉండకపోవచ్చు. ఇతరుల నుండి సహాయాన్ని పొందడానికి వెనుకాడరు. అదే తీరుగా ఇతరులకి సహాయాన్ని చేయడానికి కూడా ఒళ్ళు దాచుకునే విధానం వీరికి మాత్రము ఉండకపోవచ్చు. ఆర్థికంగా పెట్టుబడిని పెట్టేంత స్థాయి ఉన్నప్పటికీ కూడా ఎక్కడా పెట్టుబడిని పెట్టడానికి ఇష్టాన్ని మాత్రము చూపించరు. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తిలో వ్యాపారంలో ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మొగమాటం కారణంగా ఇబ్బంది పడే సందర్భాలు చాలా కనిపించే అవకాశం ఉంది. అలా ఇబ్బంది పడ్డప్పటికీ కూడా మొగమాటాన్ని వీడలేకుండానే ఉంటారు ఈ రాశివారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మధ్యమ దాంపత్యం మాత్రమే ఉంటుంది. దానికి కారణం ఎవరికి వారు అహంకార భావంతో ఉండడం మాత్రమే. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో ఇద్దరు ఒక్కటిగా ఉండి విశేషంగా వారి విద్యా ప్రతిభ కోసమని కృషిని చేస్తూ ఉంటారు. అది ఆహ్వానించదగినటువంటి అంశం. ఆర్థికమైనటువంటి అంశాలతో పాటు శారీరక ఆరోగ్య విషయంలో కూడా వీరు జాగ్రత్త పాటించడం ఎంతైనా అవసరం. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. కొత్తమైనటువంటి ఆలోచనలు కలిగే అవకాశం కూడా ఉండొచ్చు. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎటు నిర్ణయించుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. డోలాయమాన స్థితిలో ఉండేటటువంటి మనసుతో ఏ నిర్ణయాన్ని వెంటనే చేయలేకపోతారు. ఆ కారణంగా చేయవలసిన నిర్ణయం చేసే సమయం దాటిపోయేటటువంటి కారణంగా అతి ముఖ్యమైనటువంటి ఘట్టాలని కొన్నింటిని కోల్పోయే అవకాశం ఉండొచ్చు. భూమికి సంబంధించినటువంటి ఆదాయం కోసం చేసిన ప్రయత్నం ఏ ఒక్కటి కూడా ఫలించినటువంటి కారణంగా వ్యవసాయ భూముల నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. తాము దాచుకున్నటువంటి సొమ్ముని సరైనటువంటి సంస్థ ఎక్కడో తెలియక పెట్టుబడి పెట్టలేకపోతుండే కారణంగా అలా వ్యర్థంగా సొమ్ము రూపంగానే చేతిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలితాదేవిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంది. ఆర్థిక లాభంతో నివృత్తి దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అందరినీ కలుపుకోవాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. అందరితోనూ సహృదయ భావంతోనే మాట్లాడుతూ ఉంటారు. కానీ
అనుకోకుండా ఎదుటివారికి అపార్థ స్ఫూర్తి కలిగే అవకాశం ఉండొచ్చు. సంతానం కొద్ది ఎదిరింపుతనంతో ఉండే అవకాశం ఉంది కాబట్టి సంతానం నుండి సొమ్ముని తీసుకున్నా లేక తాము సంపాదించినటువంటి సొమ్మునే సంతానానికి పంచవలసి వచ్చినా సరైనటువంటి లెక్కలని పత్రాలని సిద్ధం చేసుకుని ఉంచడం ఎంతైనా అవసరం. ఇంతకుముందు ఏదైనా వ్యాపారం చేసినా లేక ఇప్పుడు ప్రస్తుతం వ్యాపారాన్ని చేస్తున్నప్పటికీ ఆర్థికమైనటువంటి విషయాల్లో తగినటువంటి జాగ్రత్తని చూసుకుంటూ ఎవరో ఒకరు తమ లెక్కల్ని పరిశీలించేందుకు కుటుంబంలో సిద్ధంగా ఉన్నారు అన్నట్లుగా ఆలోచించుకుని మాత్రమే తగినటువంటి లెక్కపత్రాలను ఏర్పాటు చేసుకోగలగాలి. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే లభించిన ఉద్యోగంలో అనుకోకుండా వేతన ఆధిక్య సిద్ధి కలగచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి కీర్తి కాముకత కలిగి ఉంటారు. దానికోసమని శరీరం పెద్దగా సహకరించకపోయినా కూడా దూరభార ప్రయాణాలను చేస్తారు. 10 మందితో మరింత పెద్దదైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాల్ని బాగా అభిలషిస్తారు. అందరూ కూడా పెద్ద సహాయాన్ని చేస్తారనేటటువంటి నమ్మకం ఏమాత్రం సరి కానే కాదు. సమయం మాత్రం విశేషంగా వ్యర్థం అవుతూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి ఆదాయం ఆ స్థాయిలో వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. దుర్విమర్శలు చేసినటువంటి కారణంగా అపకీర్తికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండి తీరాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగినటువంటి శ్రద్ధని పాటించాలి. ప్రయాణాల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా తగినటువంటి భద్రతా ప్రమాణాలని పాటిస్తూ జాగ్రత్తల్ని తీసుకోగలగాలి. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సంతాన లాభానికి అవకాశం స్పష్టంగా ఉంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మాటలో గట్టితనం కనిపిస్తూ ఉంటుంది. ఎవరిని లెక్క చేయనటువంటి ధోరణి కూడా ఉండే అవకాశం ఉంది. సంతానాన్ని ప్రతిక్షణము నియమిస్తూ శాసిస్తూ ఉండేటటువంటి కారణంగా వాళ్ళలో తాత్కాలికమైనటువంటి వ్యతిరేకత పెరిగే అవకాశం ఉండడమే కాకుండా ఎదిరించే అవకాశం కూడా ఉండొచ్చు. స్థాన చలనానికి బాగా ఇష్టపడతారు. తాము ఉండేటటువంటి ప్రదేశాన్ని లేదా ఊరుని లేదా వృత్తి ఉద్యోగాల్ని కూడా మార్చుకోవాలనే గట్టి ఆలోచనలో ఉంటారు. కానీ మార్పుని తెచ్చుకునేటటువంటి సందర్భంలో జీవితంలో తప్పనిసరిగా ఆలోచన చేయని పక్షంలో ఇంతకుముందు పడ్డటువంటి ఇబ్బందినే తిరిగి పడవలసిన అవసరం రావచ్చు. ఆదివారం సందర్భంగా తులారాశి వారు గణపతిని పూజించి బెల్లం ముక్కలు నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో వస్తున్న విఘ్నాలు తొలగిపోవడమే కాకుండా పాత బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే శారీరకంగా నిస్సత్తువుగా ఉంటారు. మానసికంగా కూడా అంత ఉత్సాహంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి లాభం అనుకున్నంతగా వచ్చే అవకాశం ఏమాత్రం ఉండదు. వ్యాపారంలో నష్టమైతే రాదు, కానీ రావలసినటువంటి లాభం రాకపోయేటటువంటి కారణంగా చెల్లించవలసినటువంటి రుణం మీది వడ్డీలను చెల్లించడం కొద్ది కష్టం అయ్యే అవకాశం ఉంది. తాము ఏ వ్యాపారాన్ని చేస్తున్నారో ఆ వ్యాపారంలో పనిచేసేటటువంటి ఒకరిద్దరి కారణంగా కొద్దిగా వ్యాపార సంస్థకి అపకీర్తి లభించే కారణంగా ఆచితూచి మాట్లాడడం మంచిది. వ్యక్తి మనస్తత్వాన్ని గమనించి క్రిందుండేటటువంటి ఉద్యోగుల విషయంలో తగినటువంటి ఆలోచనని చేసుకుంటూ ఉండడం ఉత్తమం. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం ఈ రాశి వారికి ఈ రోజున మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండుగ నైవేద్యంగా సమర్పించినట్టయితే గృహంలో వివాహాది శుభకార్యాలు అనుకూలించే అవకాశం బలంగా ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే విశేషమైనటువంటి ధనకాంక్ష గోచరిస్తూ ఉంటుంది. అహంకార భావం బాగా పెరుగుతూ ఉండొచ్చు.
స్థిరమైనటువంటి ఆస్తిని సంపాదించాలనే దృఢమైనటువంటి నిశ్చయం మరింత బలంగా ఉంటూ ఉంటుంది. స్థాన చలన అవకాశం కోసం ప్రయత్నాన్ని చేసే అవకాశం ఉంటూ ఉంటుంది కూడా. భార్యాభర్తల మధ్యమ దాంపత్య విధానమే గోచరిస్తుంది తప్ప సంపూర్ణంగా అనుకూలమైనటువంటి దాంపత్యం గోచరించే అవకాశం కొద్ది తక్కువగా ఉండొచ్చు. సంతానానికి సంబంధించినటువంటి కృషి విద్యా విషయంలో విశేషంగా ఉంటూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి ఖర్చు ఇంత అని లెక్క లేకుండా ఖర్చు పెట్టే అవకాశం గోచరించవచ్చు. తద్వారా ఇదే విషయమే కుటుంబంలో చర్చలు, ఉపచర్చలు, వాదోపవాదాలు జరిగే అవకాశం విశేషంగా గోచరిస్తుంది. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వ్యాపారంలో కొత్త మెళకువలను తెలుసుకుంటారు. వాక్చాతుర్యంతో వ్యాపారాన్ని మరింతగా పెంచుకోగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య మరింత ప్రతిభాత్మకంగా ఉండడంతో సంతానానికి వచ్చినటువంటి బహుమతులను చూసి పొంగిపోయే అవకాశం విశేషంగా ఉంటుంది. వ్యాపార లాభాలన్నిటితోటి మరొక వాహనాన్ని కొనుక్కోవాలని ఆలోచనకు వస్తారు. కుటుంబంలో పెద్ద అయినటువంటి వారు, వ్యాపారానికి మూలస్తంభంగా ఉన్నటువంటి వారు అయిన వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరీక్షింపజేసుకోవడం అవసరం. అవసరమైన సందర్భంలో వైద్య పరీక్షలతో పాటు ఔషధ సేవని కూడా చేయించుకోవడం ఎంతైనా ఉత్తమం. ముఖ్యంగా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి సందర్భంలో మార్గదర్శకులైనటువంటి వారి నిర్ణయానికి అనుగుణంగానే వెడుతూ ఉండడం ఉత్తమం తప్ప సొంతంగా ఒక నిర్ణయాన్ని తీసుకుని వెంటనే అమలు చేసేయడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం విశేషంగా ఉంది. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కుటుంబం అంతా ఏకవాక్య అభిప్రాయ సాధనతోనే ఉంటుంది. కుటుంబంలోని ఏ రహస్యం కూడా బయటికి వెళ్ళే అవకాశం లేకపోవచ్చు. ముఖ్యంగా కొత్తదైనటువంటి ఇంటిని ఒకదాన్ని నిర్మించుకోవాలి లేదా స్థిరమైన ఆస్తిని సంపాదించుకోవాలి అనే ఆలోచన బలంగా కలిగి ఉంటారు. దానికోసం ఆర్థిక సేకరణని చేస్తూ ఉంటారు కూడా. అయితే అది ప్రస్తుతం సాధ్యపడే అవకాశం లేకపోవచ్చు. ఆరోగ్యం అందరిది అంతంత మాత్రంగానే ఉండేటువంటి విధానం గోచరిస్తున్న కారణంగా మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతైనా అవసరం. సరైనటువంటి సంస్థలో సంతానానికి శిక్షణ లభించినటువంటి కారణంగా మనశ్శాంతితో ఉండగలుగుతారు. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు శంకరుని పూజించి నువ్వులు బెల్లము కలిపిన చిమ్మిలి ఉండల నైవేద్యంగా సమర్పించేట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడి రావాల్సిన సొమ్ము చేతికెళ్ళే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గతంలో నష్టపోయింది ఎందుకో ఆ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఆర్థికమైనటువంటి ఆలోచన కలిగి అత్యాశకి పోకుండా ఆర్థికమైనటువంటి లాభం కోసమని ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ తాము అనుకున్నటువంటి ధనం రావాల్సిన ఆ స్థాయిని పొందుతూనే ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి అభిప్రాయం బాగా కలిగి ఉన్నప్పటికీ కూడా సమయ వ్యర్థం అయ్యే అవకాశం ఉందని, రెండవది పని ఒత్తిడి బాగా పెరుగుతూ ఉన్నటువంటి కారణంగాను ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలని, ఆధ్యాత్మికమైనటువంటి దాన ధర్మాది కార్యక్రమాన్ని చేయలేకపోవచ్చు. కుటుంబంలో ఉండేటువంటి తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా తాత్కాలికమైనటువంటి అనారోగ్య భయం హెచ్చుగా ఉన్నటువంటి కారణంగాను, అంతేకాక తమకి కూడా ఆరోగ్యం మధ్యమ స్థాయిలో ఉండేటువంటి కారణంగాను ఔషధ సేవని చేయించుకోవడం అత్యవసరం. ఆదివారం సందర్భంగా మీన రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరిని ప్రసాదంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలిగి వ్యాపారంలో లాభాలు తప్పక సిద్ధిస్తాయి. ఆర్థిక పరంగా ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా
ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యానుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ఆదిత్యుని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు మిథున సంక్రమణం జరుగుతోంది. సూర్యభగవానుడు మిథున రాశిలోకి మధ్యాహ్నం 1:36 ప్రవేశిస్తున్నాడు. ఈ మిథున సంక్రమణం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సూర్యుడి అనుగ్రహం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి కొబ్బరికాయకు సంబంధించిన ఎలాంటి విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా సూర్యుడు మిథున రాశిలోకి మధ్యాహ్నం 1:36 ప్రవేశించటం వల్ల మిథున సంక్రమణం ఏర్పడుతోంది. సంక్రమణం జరిగే రోజు చేసే ప్రత్యేకమైన స్నానం 7 జన్మల పాపాలు 7 జన్మల దారిద్ర్య బాధలు తొలగింపజేస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు సూర్యుడికి ప్రియమైన విధంగా స్నానం చేయాలి. అంటే మీరు స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా కుంకుమ పువ్వు, ఎరుపు రంగు పుష్పాలు కలుపుకొని, కుంకుమ కలిపిన అక్షింతలు కూడా కొన్ని కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. అలా చేస్తే అది సూర్యుడికి ప్రియమైన స్నానం అవుతుంది. స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎరుపు రంగు పుష్పాలు, కుంకుమ పువ్వు, కుంకుమ కలిపిన అక్షింతలు, ఎండు మిరపకాయ గింజలు వీటన్నిటిని వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం సవిత్రే నమః అని 12 సార్లు చెప్తూ ఆ నీళ్లు మొక్కలో పోస్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అలా చేస్తే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే సంక్రమణం సందర్భంగా ఈరోజు వెలిగించే దీపం కూడా సూర్యుడి అనుగ్రహాన్ని తొందరగా కలిగింపజేస్తుంది. అందుకే స్నానం చేశాక మీ గృహంలో తూర్పు దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక పెద్ద మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు. ఈ ద్వాదశ ఆదిత్య దీపాన్ని వెలిగిస్తే మిథున సంక్రమణం సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సంక్రమణ రోజు చేసే దానం కూడా సమస్త శుభాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో రవిహోర ఉన్న సమయంలో 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా సూర్యుడిని ప్రసన్నం చేసుకొని ప్రమోషన్లు తొందరగా అందిపుచ్చుకోవచ్చు. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. పిత్రార్జిత ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించడానికి కూడా మిథున సంక్రమణం సందర్భంగా చేసే ఈ విధి విధానాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే దైనందిన జీవితంలో అనేక రకాలైన సమస్యలు అధిగమించడానికి కొబ్బరికాయ విశేషంగా సహకరిస్తుంది. ఎప్పుడైనా సరే ఆర్థిక పరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఒక కొబ్బరికాయ తీసుకొని శివాలయానికి వెళ్ళి శివాలయంలో పరమేశ్వరుడి దగ్గర ఆ కొబ్బరికాయ ఉంచి పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసుకొని ఆ కొబ్బరికాయ ఇంటికి తెచ్చుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి. శివానుగ్రహం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు, సంపద రెట్టింపు అవుతుంది. అలాగే వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగాలంటే నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర 7 కొబ్బరికాయలు కొట్టి వాటి పెచ్చులు తీసివేసి ఆ కొబ్బరికాయ ముక్కలు పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి. అలా చేస్తే నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది, శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి, వృత్తిపరంగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది, అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని మనసులో 21 సార్లు స్మరించుకుంటూ కొబ్బరికాయ విష్ణు సంబంధమైన ఆలయంలో ఇచ్చినట్లయితే దానివల్ల వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా నరదిష్టి ఇంట్లో వాళ్ళందరికీ ఎక్కువగా ఉంటే ఒక కొబ్బరికాయ తీసుకొని దాని మీద కాటుకతో బొట్టు పెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ దిష్టి తీసి ఇంటికి దిష్టి తీసి ఆ తర్వాత ఆ కొబ్బరికాయ పగలగొట్టేసేయాలి. అలా చేసినట్లయితే ఇంట్లో ఉన్న సభ్యులకి ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి కొబ్బరికాయకు సంబంధించిన ఈ విధి విధానాలు పాటించినట్లయితే అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా ఎన్ని పూజలు చేసినా ఫలితం రావటం ఆలస్యమవుతూ ఉన్నట్లయితే చేస్తున్న పూజలకు తొందరగా ఫలితం లభించాలంటే, జాతకంలో గ్రహాల దశలు అంతర్దశలు తొందరగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.